భద్రాచలం గోదావరిలో అక్రమంగా ఇసుక ఈ రూట్ నుంచే గతంలో ఉన్న రూట్స్ నుండి ఈ దారి నుంచే తరలిస్తున్నట్టుగా నాకు తెలిసింది. దాంట్లో భాగంగానే ఈరోజు గతంలో కూడా ఒక ట్రెన్స్ కొట్టాం. దాన్ని మళ్ళీ తీసేసి అర్ధరాత్రి పూట లేదా తెల్లవారు కూడా తోలుతున్నట్టుగా మాకు సమాచారం వచ్చింది. మేము పత్రికా మిత్రుల ద్వారా తెలుసుకున్నాం. మళ్ళీ ఇటువంటి అక్రమ ఇసుక రవాణా జరగకుండా పోలీసు వారి సహకారంతో, ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో మళ్ళీ ట్రెన్స్ చేశామండి. ఇప్పుడు సంతకాలు చదివాము. మళ్ళీ దీన్ని మూసేసి అక్రమంగా ఇసుక తరలించినట్టయితే వారిని గుర్తించి పై అధికారుల సూచనలు తీసుకొని వీరి మీద పీడీ యాక్ట్ నమోదు చేయడానికి కూడా మేము వెనకాడమండి. ఖచ్చితంగా ప్రూవ్ అయితే వాళ్ళ మీద పీడీ యాక్ట్ తీసుకోవడానికి కూడా మేము సిఫారసు పంపిస్తాం. అట్లా మాకు ఆదేశాలు పైనుంచి పై అధికారుల ఆదేశాలు కూడా ఉన్నాయి. కాబట్టి అక్రమ ఇసుకదారులు ఎవరైనా మా 3 శాఖల తరఫున వారికి మేము హెచ్చరిక జారీ చేస్తున్నాము. అనుమతి లేకుండా, అనుమతి ప్రస్తుతానికి అయితే ఎవరికీ లేదు, అనుమతి లేని ఇసుకని ఎవరు తరలించినా కానీ వాటి మీద వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి మా 3 శాఖల తరఫున హెచ్చరిస్తాం. మనం ఇక్కడ ఇది మెయిన్ చేయడానికి కారణం ఏంటంటే ఈ స్టాండ్ అన్నది అక్రమంగా తరలిస్తున్నారు. మనం అది అరికట్టడానికి ఇప్పుడు ఈ యాక్షన్ అన్నది తీసుకుంటున్నాం. అంతేకాకుండా ఇంకా ఫర్దర్గా అంటే ముందైనా ఎవరైనా ఈ వెహికల్స్ తీసుకొని పోతుంటే స్టాండ్ వెహికల్స్ ఏది పర్మిట్ లేకుండా మనకి అలాంటి వాళ్ళని ఆ వెహికల్స్ మేము కనుక పట్టుకుంటే ఖచ్చితంగా సీజ్ చేస్తాం. ఆ వెహికల్స్ రిలీజ్ అవ్వడానికి కూడా మీకు అవకాశం ఉండదు. ఎందుకంటే కోర్టు కేసు అవుతుంది. ఖచ్చితంగా మీరు ఆ కోర్టు రిలీజ్ ఆర్డర్ వస్తే తప్ప వెహికల్స్ రిలీజ్ కావండి. ఈ ట్రాక్టర్స్ కానీ లేకుంటే ఈ ట్రక్స్ ఇలాంటివి ఏ ఉన్నా కానీ మీరు ఖచ్చితంగా పర్మిషన్తోనే శాండ్ అన్నది తరలించాలి. ఇల్లీగల్గా మాత్రం ట్రాన్స్పోర్ట్ చేయకండి. భద్రాచలం గోదావరి పరివాహక ప్రాంతాల్లో చాలా చోట్ల అక్రమంగా ఇసుక తరలిస్తున్న సంగతి ఈ పత్రికా విలేకరుల ద్వారా సమాచారం మాకు కూడా వస్తూనే ఉంది. ఇంకోటి మన గోదావరి ఈ ర్యాంప్ వద్ద ఈరోజు ఈ ర్యాంప్కి ఇదివరకు కూడా దీన్ని మన ఎంఆర్ఓ గారు తర్వాత ఆర్టీఐ గారి సమక్షంలో మేము దీన్ని క్లోజ్ చేసినాం. క్లోజ్ చేసినా కూడా అక్రమార్కులు చాలామంది ఈ అర్ధరాత్రి సమయాల్లో, మార్నింగ్ సమయాల్లో వాళ్ళు తరచూ దిగి అక్రమంగా ఇసుక తరలిస్తున్న సంగతి తెలిసి మళ్ళీ ఇంకొకసారి దీన్ని క్లోజ్ చేస్తున్నాం. ఈ క్లోజ్ చేసే క్రమంలో ఆర్టీఓ గారు కూడా ఉన్నారు ఇక్కడ మనకి. ఇంకొకసారి ఏమైనా దీన్ని క్లోజ్ చేసి మళ్ళీ ఏమైనా అక్రమంగా గోదావరిలో దిగి అక్రమ ఇసుక రవాణా తీసుకెళ్ళిన దాఖలు కనిపించినట్లయితే మా పోలీస్ శాఖ తరపు నుండి కూడా కఠినంగా వాళ్ళని శిక్షించి కఠినంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మన పోలీస్ శాఖ నుండి నేను తెలియజేస్తున్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.